హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. జనరల్గా సండే వస్తే ప్రతి ఒక్కరు కూర్చొని మా రూమ్లో ముచ్చట్లు వేసుకుంటాం, అందరం కలిసి ఉంటాం అనుకోకండి. ఎవరి పిల్లలు చూసుకుంటున్నాడు. దానికోసమే సండే బుక్ తీసుకొని 10 వినోదం చేస్తున్నాం ఈరోజు. టుడేస్ టార్గెట్ 10 వినోదం చేయడం. సో మనకి ఎంత తెలుగు తెలుసో చూద్దాం. తెలుగు నైపుణ్యత, తెలుగుకు తెగులు పట్టిన యువత నుంచి ఎంత వెనక్కి వెళ్ళగలము చూద్దాం. ఫస్ట్ది రాదు మనకి. పెదవి 3 అక్షరాలు. లిప్ కిస్ కాదు, అదరం. తెలుగు బాగొచ్చు. అదరం. నెక్స్ట్ కనెక్ట్ చేద్దాం. మహిళ 3 అక్షరాలు, ఆతో రావాలా. అవని అంటే భూమయ్య. సూపర్. అదే అలాంటివి వస్తాయి. అమల కాదు, అబల. రే ఆడది అబలరా, అబల కాదు. అబల కదా. లానా మావుల్లా. పెదవి అంటే అధరం. తెలుగు 11 అడ్డం చూద్దాం. దేవనర్తకి అనుకున్నా. రమ్మొస్తే రంబానే అనుకున్నా, వచ్చేసింది రంబ. ఊర్వశి, మేనక 12 నిలువు. ఏదది? ఒక నక్షత్రం. ఇదే నక్షత్రం చెప్పు. ఎగ్జాక్ట్లీ. చూపులు ఎప్పటి నుంచో మొదలెట్టేది, పిల్ల దొరకట్లా. దొరికితే ఎక్కడ డ్రమ్ము, బ్లూ కలర్ డ్రమ్ గురించి చూస్తే భయం వేస్తుంది. ఎవరన్నా పిల్లుంటే కామెంట్ చేయండి. 27 వయసున్న యువకుడు పెళ్లి కూతురు కోసం వెతుకుతున్నాడు. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. ప్యాకేజ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. 2 నిలువు. మారణం, సంహారం అంట. నరకడం. అబలలో లా వచ్చిందండి. లేపేయడం కాదు, లాది లే కాదు. 2 అక్షరాలే. అతివ అంటే కూడా అమ్మాయి. సో వధ అది వచ్చేటట్టు. అబలా సబలా అని వెళ్ళిపోయారు. ఆడది అబల కాదు, అతివ. ఇది కూడా బాగుంది. వధ. నెంబర్ 7 అడ్డం. భూమి, ధరణి. ఇప్పుడు చెప్పండి. కాదు, మనకు కావాల్సిన కూడా వధాలు ఉన్నాయి, దాని నుంచి రావాలి. ధరణి వాడే ఇచ్చాడు. అదే కదా, నాకు అర్థం కావట్లేదు. అది కూడా తప్పంట. అయ్యుండొచ్చు. దారిత్రి. అది ధరణి. పొడమే వస్తుంది కరెక్టే, కానీ చంపు అని వస్తుంది. చంపు వచ్చినప్పుడు మరి ఫస్ట్ అవతి బదులు ఆ సంథింగ్ చివరిలో చమ్ము అని రావాలి. ఆడించి వస్తుంది, రాదు. సరే, ఇది పక్కన పెడదాం కాసేపు. శూన్యం 2 అక్షరాలు. మనకు కూడా శూన్యమే, దాని మీద నాలెడ్జ్ లేదు మనకు. అనుక్షణం, రవితేజ సినిమా. నిరంతరం 4 అక్షరాలు. నిరంతరం ఇచ్చాడు. లేదు. అనుక్షణం, నిరంతరం, అస్తమానం. కరెక్టే కానీ అవుద్దా అవదా? తెల్లార్లు అది వేరు. నువ్వు ఎవడురా నువ్వు అసలు? సప్తర్షులలో ఒకరు. అనసూయ భర్త అంట. అదే పతివ్రత ఉంటది కదా, అనసూయ భర్త. అహల్య కాదండి. అనసూయ భర్త. అదే ముగ్గురు వచ్చి వడ్డించమని అడిగితే చిన్నపిల్లలని చేసి వడ్డిస్తుంది కదా, కోపిష్టి ఉంటాడు ఆయన. కాదు, ఆయన అయితే ఇంకా వేరే లెవెల్లో చేపించేవాడు. ఆయన అసలు గారు. అనసూయ భర్త. ఒకసారి క్షమించదు లేండి. కట్ చేసేద్దాం లేదా? ఇది కట్. సందేహం 2 అక్షరాలు. అనుమానం కరెక్టే, కానీ 2 అక్షరాలే ఉంది. డౌట్. ఇదేదో బాగుంది, కరెక్ట్. తెలుసు కాదు. తామర పువ్వులో
అమ్మాయి పేరు పోయింది కమలా. కమల అమ్మాయి పేరేనా? అందులే ఆఫ్ కోర్స్ ఎస్. టీ పెట్టచ్చు కదా కమలా. అదే కమలా. కమల ఓకే. అమ్మాయి పేరు కమల అనుకో. ట్రై చేద్దాం. అగ్నిదేవుడు. అగ్నిదేవుడే కదండి, ఆయనకి ఇంకో పేరు ఉందా? ఉంటుంది. ఉంటాయి అలాంటివి. సరే మామ కానీ మామ చందమామ. కరెక్ట్ అండి, మేనమామ అనుకున్నారండి. మేనమా మామే కదా. ఓకే చందమామ. చందమామ. కాజల్ ఫస్ట్ సినిమా అదే, నాకు చిచి కాదు, అది మంచి సినిమా. కళ్యాణం. 25 వాదులాట సంవాదం. అన్నీ అయ్యి అవుతున్నాయండి వాళ్ళు. అనుమానం గొడవలు ఇది వాదన. మధ్యలో దా వచ్చింది చందమామలో. సో దట్స్ కరెక్ట్. నేను తెల్లని రేకులతో ఎర్రని కాడలతో పరిమళించే చిన్న పుష్పం. టీచర్లు మనం కొడతారు చూసా, మెలలు అవి రెడ్ కలర్లో ఉంటాయి. అవి పత్తి నుంచి వస్తాయి. అవి ఉమ్మెత్తు పువ్వు. దతూర కాదులే. 4 అక్షరాలు అంట. ఒకటి నరం, వీణ, తీగ. మొత్తం ఏడే ఇచ్చాడు. నారి. వీణ తీగనే ఏమంటారు? నారి. నారి. నారి అంటే బాణం. బాణం లేదు. వింటి నారిలే. వింటి నారే, అది కాదు. ఈయన అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయాడు నారి అంటే. నారి వింటి నారి. వింటి నారి ఉంది. పరమశివుడి ఆయుధం. అందరి మరీ ఇంత చిన్న ఎడకండి. 36 అడ్డం. ఖాళీ 0 అంట. ఇప్పుడు వచ్చింది శూన్యం. లమ్ ఉంది. పండు ఫలం. డూ ద డీడ్, డోంట్ ఎక్స్పెక్ట్ ద ఫలం. కరెక్టే కదా. పని చెయ్యి, ఫలం ఆశించు, ప్రతిఫలం ఆశించుకో. 39 నిలువు. ప్రయోజనం, పరమార్థం. ప్రతిఫలం మాట్లాడండి ఇప్పుడు రావు. పరమార్థం అంటే ఏంటండి? ఫాతో వచ్చిందండి. ఫాల్కొర పప్పు. వావ్. ఆ బావి చాలా లోతు. తుదిరేయి. ఓకే, ఇది బాగుంది. రేయి అంటే ఈ వచ్చింది. రేయి అంటే ఉదయం అనేది అన్నాడు. రేయి అంటే రాత్రే. రేయి. ఈ వచ్చింది అనుకో, సౌఖ్యం, ఆనందం, హాయ్. బావా హీరోయిన్ పాత్ర పేరు నవ్వుతూ ఉండే అబ్బాయి అని అర్థం. హాసిని. సార్ ఇది ఒకటి చూడారు సార్, లాస్ట్లో నీకు ఏమైనా అవుతుందేమో. చూడు ఒక్కసారి పర్స్పెక్టివ్ మారిస్తే కొత్త సమాధానం కనపడుతూ ఉంటాయి. ఏమో ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ అయిందంటే? ఒక 50% అయిందా? 70% కంప్లీట్ అయింది. మిగతా 30% ఫోటో తీసేసి వీడియోలో పెడతాను. మీకు ఆన్సర్ తెలిస్తే కింద కమెంట్లో డౌట్ కరెక్టే. అత్రి మహర్షి అంట. పదే కాదు. అత్రి వస్తుంది. అస్తమానం చెప్పాను కదా నిన్న మార్నింగ్ రాయి మరి. రశ్మి. రశ్మిక మన రశ్మి, సూర్యరశ్మి. కిరణం అబ్బోరం. ఆ కిరణం వేరు. రశ్మి సి వెలికి జబర్దస్త్ రశ్మి కాదు. దుమారం. సూపర్ బ్రో. చూడు పర్స్పెక్టివ్ మారితే ఆన్సర్లు వస్తాయి. మాతాజీని దాత్రి దేవుడు అంటే అనలుడు. అనలుడు కరెక్టేనా? అనలుడు కరెక్టేనా? అనుకోవడం కాదు. ఇంకా దానికి ఇంకేం లేవని పెట్టేస్తాం. పెట్టు. మొత్తానికి చివరిలో ఇలా చేసేసి ఇక్కడితో ఫినిష్ చేసాం. మిగిలిన సమాధానాలు రాకపోతే ఎవరినైనా అడిగి లేదా నెక్స్ట్ వీక్ ఫినిష్ చేస్తాం.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కూడా ఇలా ఏమైనా చేస్తే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ టుమారో.